హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియులారా ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవా స్తోత్రం స్తుతి యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 యేసయ్యా మీకు ఆరాధన. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనం ఈ ఆన్లైన్ మీటింగ్ ప్రియులారా దేవుని కృపను బట్టి చాలా సంవత్సరాల నుండి దేవుని కృపను బట్టి నడుస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరూ కలిసి ప్రార్థన చేయడం వలన, ఆరాధించుకోవడం వలన, వాక్యం నేర్చుకోవడం వలన, మనం కలిసి సహవాసం చేయడం వలన ప్రియులారా మనం ఎన్నో విధంగా మనం దీవించబడుతున్నాము. ఒకటి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి మనం ప్రార్థనలో ఎవరైతే నమ్మకంగా దేవుని ఆధారపడి వస్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా దీవించబడాం. కాబట్టి ఇంకా కూడా అధికంగా ప్రతి ఒక్కరు యేసులో దీవించబడినాక ప్రియులారా యువదేగాల ఇప్పుడు వచ్చిన అందరికి ప్రత్యేక వందనాలు. ఇంకా ప్రియులారా మనం వాక్యంలోనికి వెళదాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం అది ఆత్మలో రిసీవ్ చేసుకోవాలి, మనస్సులో కాదు. కానీ మనస్సులో కంటే అదే ఆత్మలోనికి రావాలి. కాబట్టి మనం వాక్యం వినక ముందే 1 గంట అయినా మనం ప్రార్థన చేసుకొని ఉంటే మంచిది అనమాట. 1 గంట అయినా మనం ప్రార్థన చేసుకొని ప్రిపేర్గా మనం ఉంటే మన ఆత్మలోనికి అది వెళ్ళడానికి చాలా సహాయపడుతుంది అనమాట. 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మంచిది. ఇప్పుడు మనం మామూలుగా మన అలవాటు డైరెక్ట్ మనం వస్తారు ప్రార్థన చేయకుండా. కానీ ప్రార్థన చేయడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. ఒక వాక్యం మనం ప్రారంభంగా చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్ష బళ్ళని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. కాబట్టి బహుగా ఫలించడం లేదంటే బహుగా ఇవ్వడం ప్రియులారా, అది కూడా ఫలించడం అన్నమాట. ఫలించినప్పుడు అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బహుగా ఫలించుకోవాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. బహుగా ఫలించాలి, నేను బహుగా ఫలించాలని, మీరు నేను బహుగా ఫలించాలని తండ్రైన దేవుడు, జీవంగల దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా కోరుతుంది అనమాట. ప్రియుల దేశమైన అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఫలించుకోవడం కాదు దేవుని చిత్తం. బహుగా ఫలించుకోవడమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవునికి చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సరే, బహుగా ఫలించే విషయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు తన తండ్రి గురించి మాట్లాడుతున్నాం అనమాట. తండ్రి గురించి మాట్లాడుతాం. మొదటి వచనంలో మనం చూడవచ్చు, తండ్రి గురించి మాట్లాడుతున్నాం. పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్, సత్యగా తండ్రి, జీవంగా దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కువ ఫలించేది ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఫలించేది ప్రియులారా మనం చూసినట్లయితే దానికి ఉదాహరణగా మనం చెప్పాలంటే అది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. అది తండ్రి అయిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. నేను నిజమైన ద్రాక్ష బళ్ళని, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి ప్రేమాపూర్ణుడు అనమాట. ప్రేమాపూర్ణుడు, వాక్యమైన దేవుడు, జీవగల దేవుడు, పరిశుద్ధుడు. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన ప్రేమతో నింపబడిన దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఫలించే విషయంలో ప్రియులారా మనం ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే క్రీస్తు అనమాట. అంటే యేసు క్రీస్తు తండ్రిని దేవుడు నా కొరకు మీ కొరకు ప్రియులారా ఇచ్చిన అనమాట. తన ప్రియ కుమారుని మన కొరకు ఇవ్వడం, అది ఒక ఫలించుకోవడం అనమాట. ఇవ్వడం అంటే ప్రియులారా ఫలించే ఇదనమాట. ప్రేమతో నింపబడి తన ప్రియ కుమార్ని నాకు మీకు మనందరి కొరకు, మనలందరి కొరకు చేస్తామన్నమాట. లేదు. కాబట్టి ప్రియులారా శ్రేష్టమైనది తండ్రిన దేవుడు నా కొరకు మీ కొరకు ఇచ్చేసాం. కాబట్టి ప్రియులారా మనం ప్రారంభంగా మనం చూసినట్లయితే ఇచ్చే విషయంలో ప్రియులారా నంబర్ 1 మనం చెప్పాలంటే అది జీవంగా దేవుడు, లేదంటే మనం తండ్రిన దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవంగా దేవుడు ఇచ్చే దేవుడు అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ఈ సాతాను గురించి కూడా మనం చూసినట్లయితే సాతాను కూడా ప్రియులారా ఇచ్చినట్టు మనం చూడవచ్చు.
ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆది కాండములో మనం చూడొచ్చు. దేవుడు తన మాటలు పంపించామన్నమాట. అది కూడా ఇవ్వడం అనమాట. మాటలు పంపడం కూడా ఇవ్వడం అనమాట. దేవుడు సృష్టి అంతా కూడా సృష్టించి భూమి అంతా ప్రియులారా మనం చూసినట్లయితే నరుని దేవుడు నిర్మించిన తర్వాత, భూమి నిర్మించిన తర్వాత నరుని కొరకు లేదంటే మానవుల కొరకు భూమి దేవుడు ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన విషయాలు ప్రియులారా మనం చూడొచ్చు. సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పడిపోయిన దూద, సాతాన్ గా మార్చబడిన దూద ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ దగ్గర వచ్చి ప్రియులారా మాట్లాడినట్టు మనం చూడొచ్చు. అది కూడా ఇవ్వడం అనమాట. మాట్లాడుతున్నప్పుడు ఇవ్వడం అనమాట. తన లోపల ఉన్నది బైబిల్లో రాయబడింది, హృదయం నింపబడుతున్నది మాటలుగా వస్తాయి అనమాట. అది కూడా ఇవ్వడం అనమాట. కాబట్టి రెండు సోర్స్ ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు అలాగే సాతాన్ అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు కూడా మనం చూసినట్టే ముందుగా మాటలు ఆదాముకి ఇచ్చామన్నమాట, లేదంటే హవ్వ వారికి తెలియపరిచామన్నమాట. దేవుడు ముందుగా తెలియపరిచారు, మాటలు ఇచ్చామన్నమాట వారు మాటలు. కాబట్టి ఇవ్వడం విషయంలో ప్రియులారా మనం చూస్తున్నదే ఈ దేవుడు ఇచ్చిన విధానాలు ప్రియులారా మనం చూడవచ్చు. సాతాన్ కూడా మాటలు విధంగా ప్రియులారా ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం, మన ఎవరి నుండి మనం పొందుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరి నుండి మనం రిసీవ్ చేస్తున్నాం, ఎవరి మాటలు మనం రిసీవ్ చేస్తున్నాం, దేవుని మాటలు మనం రిసీవ్ చేస్తున్నామా, సాతాన్ మాటలు రిసీవ్ చేస్తున్నామా, దాన్ని బట్టి జయం ఉంది, ఓటం ఉంది అనమాట. అంటే దేవుని మాటలు యేసుక్రీస్తు మనం స్వీకరించే వారుగా మనం ఉంటే మనకు జయం అనమాట. సాతాన్ యొక్క మాటలు మనం రిసీవ్ చేసేవారు ఉంటే ఓడిపోతుంది, నాశనం అనమాట. కాబట్టి ప్రియులారా ఇది రెండు పనిచేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం అందరం చేసుకోవాలి, ఫ్రీ విల్ మనకు దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి మనం అందరూ యేసుక్రీస్తును స్వీకరించిన వారు కాబట్టి స్తోత్రం. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు ఇచ్చామన్నమాట, చేశాం. ఇప్పుడు దెయ్యాలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దెయ్యాలు కూడా మనం చూసినట్లయితే దెయ్యాలు అంటే సాతాన్ ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సాతాన్ కూడా యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి చెప్పామన్నాడు, నన్ను మొక్కుము, నేను ఈ మహిమ లోక రాజ్యం దాని యొక్క మహిమ నేను ఇస్తామని చెప్పిన మాట ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాం, మొక్కుమని యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒప్పుకోలేదన్నమాట. యేసుక్రీస్తు చెప్పాం జీవంగల దేవుని మాత్రం ఆరాధన చేయాలి అని చెప్పామన్నమాట. కాబట్టి సాతాను గద్దించినట్టు ప్రియులారా మనం చూడొచ్చు, సాతాను పారిపోయి. కాబట్టి యేసుక్రీస్తు సాతాను నుండి మాటలు రిసీవ్ చేయలేదన్నమాట. కానీ హవ్వ ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను నుండి మాట రిసీవ్ చేశారు. తర్వాత మొదటి ఆదాము కూడా ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ మాట విన్నప్పుడు సాతాను ఒక మాట రిసీవ్ చేస్తాం ఇండైరెక్ట్ గా తన భార్య ద్వారా. హవ్వ పడిపోయిన స్థాయిలో ఉన్నా కాబట్టి హవ్వ మాటలు రిసీవ్ చేస్తున్నప్పుడు సాతాను ఒక మాట రిసీవ్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ప్రియులారా ఆదాం పడిపోయా. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టు, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి స్వరం విన్నామన్నమాట, జీవంగల దేవుని స్వరం విన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇచ్చే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చేది ఉంది, సాతాను కూడా ఇచ్చేది ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు కానీ దేవుడు ద్వారా ఉన్న ప్రతి విషయాలు కూడా ప్రియులారా మనం రిసీవ్ చేసే వారు ఉండాలి. అది నాకు మీకు మేలు అనమాట. ఇప్పుడు సాతాను ఇచ్చే విషయాలు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, అది ఏది కూడా మనకు మంచిది కాదని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, నా తండ్రి వ్యవసాయకుడు, అంటే మంచి వ్యవసాయకుడు, పరలోక తండ్రి, జీవంగల దేవుడు అని యేసుక్రీస్తు చెప్పింది. కాబట్టి జీవంగల దేవుని కోరే అన్నది, జీవంగల దేవుని ప్రియులారా కోరుతున్న విషయం ఏంటంటే దేవునితో మీరు సహవాసం చేయడానికి కొరకు దేవుడు మనను నిర్మించామన్నమాట. దేవుడు మట్టి చూసుకొని ప్రియులారా దేవుడు అది తయారు చేసిన తర్వాత జీవశ్వాస దానిలో ఉదయమని అది గండం 7వ దినములో ప్రియులారా మనం చూడొచ్చు. అలాగే మనుషును నరిని మనం దేవుడు తయారు చేశామన్నమాట. అలాగే వారు తర్వాత పుట్టి పెరిగినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు ఇచ్చినందు కూడా మేలన్నమాట. దేవుడు ఇచ్చినది ఏది కూడా కీడు కాదు. కానీ సాతాను చేత ఉన్నదంతా కూడా నాశనం చేసేది, సమాధానం లేకుండా చేసేది అనమాట.
మీన్ ప్రియులారా ఇబ్బంది కలిగజేసే విషయాలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కోరుతున్న విషయం, నా ఆత్మ మీ ఆత్మ యేసయ్య చేతిలో ఉండాలి. దెయ్యాలు కూడా ఏం కోరుతున్నా దానికి ఓపోస్ట్ చేస్తున్నాం అనమాట. మనిషిలో ఒక ఆత్మ, దెయ్యాలు అది ప్రభావం చేసుకోవాలని ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాను కూడా కోరినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఇప్పుడు దేవుని మహాకృపని బట్టి ప్రియులారా సువార్త విని, ప్రేమ సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో ఉన్న నా ఆత్మ మీ ఆత్మ ఇప్పుడు యేసుక్రీస్తు చేతులు ఉన్నామన్నమాట. జీవంగా దేవుని చేతిలో మనం అందరూ ఉన్నాం. కాబట్టి మనం ఎంత ధన్యులం ప్రియులారా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది దేవుడు ఇచ్చే విషయంలో ప్రియులారా మనం చూస్తున్నదే చాలా విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. చాలా విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. భూమి గాని లేదంటే మనకు ఈ ప్రాణం గాని, ఆమె నిత్య జీవన్ గాని, పాపక్షమాణం గాని, ప్రియులారా క్రిస్తువును గాని, పరిశుద్ధాత్మను గాని, అంతా కూడా ప్రియులారా మనం టోటల్ గా మనం చూస్తుంటే తండ్రిన దేవుడు లేదంటే జీవం గల దేవుడు మనకు ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె మొదటి మాదిరి లేదంటే పరిచయ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అనమాట. దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వరేనమాట. ఎగ్జాంపుల్ ప్రియులారా మనం ఆహారం మనం తింటున్నామంటే ఆహారం మనం శరీరంలోనికి పెడుతున్నాం అనమాట. అది కూడా ఒక ఇవ్వడం అనమాట. నీళ్లు మనం త్రాగుతున్నామంటే నీళ్లు మనకి ఇవ్వబడుతుంది అనమాట. ఇప్పుడు ఇవ్వడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయమని, ఫలించడం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయమని పరిశోధన గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తండ్రి దేవుడు ప్రియులారా శ్రేష్ఠ తన ప్రియ కుమారుని మనకు ఇవ్వడం వలన పోయలేదు అనమాట. వ్యవసాయుడు మంచి తండ్రి తన ప్రియ కుమారుని ఇవ్వడం వలన ఏమైంది, మనలో దొరికామన్నమాట. ఇప్పుడు ఇవ్వడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం, లేదంటే ఫలించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవుడు కోరుతున్న విషయం మనం కూడా ఫలించాలి. తండ్రి వలె మనం కూడా ఫలించాలి. ప్రభు యేసుక్రీస్తు వలె మనం కూడా ఫలించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వలె మనం కూడా ఫలించాలని జీవంగల దేవుడు కోరుతుంది. దానిలో ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఏం చేశాడు, ఆ జీవంగల దేవుడే పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నాలో మీలో వచ్చి నివాసం చేసుకొని మనం ఫలించినట్టు చేస్తున్నాం అనమాట. ఫలించినట్టు ప్రియులారా మనం దేవుడు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సువార్త విన్నప్పుడు హృదయం యేసుక్రీస్తు కొరకు నేను మీరు తెరచినప్పుడు తండ్రి అని దేవుడు ఇచ్చిన యేసుక్రీస్తును మన హృదయంలో నాటినప్పుడు ప్రియులారా మన ఆత్మలో మిరకల్ జరిగింది అనమాట. అది కూడా ఒక మిరకల్ అనమాట. యేసుక్రీస్తు మనలో రావడం అది చాలా గొప్ప మిరకల్ అనమాట. ఎందుకంటే మనం ఒకప్పుడు అర్హులం కాదనమాట. మనం పాపం చేసుకొని బ్రతికివాలి. జీవగల దేవునికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచన మాటలు క్రియలు వాళ్ళని దేవుని బాధ పెట్టి బ్రతికివాలి. అనగాని తండ్రి దేవుడు మనల్ని ప్రేమించుకొని తన ప్రియ కుమారుని పంపించామన్నమాట. ఇప్పుడు ప్రియ కుమారుడు వచ్చి కలువరి శిలువలో నేను మీరు చేసిన పాపానికి బదులుగా పాప శిక్ష అంటే మరణం పొందామన్నమాట. అప్పుడు ఇప్పుడు ఇలా తండ్రిన దేవుడు మంచి వ్యవస్థాయుడు. ఎందుకంటే తండ్రి కోరుతున్న విషయం ఎందుకంటే నేను మీరు తండ్రి సొత్తుగా నేను మీరు నిత్యం ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం కూడా కోరుతున్నాం, జీవంగల దేవుడు నాకు యేసే మీరు నిత్యం నాతో ఉండాలి, నా తోడుగా ఉండాలి. మనం కూడా కోరుతున్నాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అదే కోరుతున్నాం, మంచి వ్యవసాయుడు. హల్లెలూయా. అలాగే మనం కూడా కోరుతున్నాడు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి శిలువలో యేసుక్రీస్తు రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం. ఎవరి కొరకు? నా కొరకు అన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఒక ప్రేమ సువార్త మనం విని ఆ యేసుక్రీస్తును రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రియులారా మన ఆత్మలో గొప్ప మిరకల్ జరిగింది. ఎందుకంటే పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి మంచి వ్యవసాయుడైన దేవుడు, మంచి వ్యవసాయుడు, నా తండ్రి మంచి వ్యవసాయుడు. అదే తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీరు ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. ప్రసెంట్ ప్రియులారా సువార్త విని ఎవరైతే యేసుక్రీస్తు కొరకు హృదయం ఓపెన్ చేశారో, యేసే మీరు నా హృదయంలో రావాలి, యేసే నేను నమ్ముతున్నాం, మీరు నా కొరకే ప్రాణం పెట్టాం, నా కొరకే సిలువలో అన్ని చేశాం అని నమ్మిన ప్రియులారా హృదయంలో యేసుక్రీస్తును రుచి వేసిన నాలో మీలో గొప్ప దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన అని మాత్రం పరిశుద్ధాత్మ వలన వచ్చి
నాలో మీలో ఇప్పుడు ప్రజలు ప్రియులరా నివాసం చేస్తున్న ఉద్దేశం ఉంది. ఉద్దేశం ప్రియులరా చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం, 2 ఉద్దేశాలు ప్రియులరా. నేను చెప్తాను. ఒకటి, మనం దేవుని సొత్తుగా మనం నిత్యం ఉండాలి. 2, ప్రియులరా మనం నిరంతరం ఫలించుకోవాలన్నమాట. నిరంతరం తండ్రి అలాగే, జీవగల దేవుడు అలాగే, క్రీస్తు అలాగే మీరు కూడా ఫలించాలి. కాబట్టి దాని యొక్క సీడు ప్రియులరా తండ్రి దేవుడు క్రీస్తును పంపించి, క్రీస్తు ద్వారా నా ఆత్మలో, మీ ఆత్మలో, మన హృదయంలో నాటేసామన్నమాట. ఇప్పుడు ఆ సీడు రోజు రోజుకు ఇంక్రీస్ అవుతున్నాం. అది చెట్టుగా మార్చబడే ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్నాం అన్నమాట. దాని యొక్క రిజల్ట్ ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధమైన ప్రేమగా రిజల్ట్ బయటకు వస్తుందన్నమాట. మన ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమ ప్రవేశిస్తున్న దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆనంద నదులు మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమాధానం మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న దేవునికి స్తోత్రం. దేవుని యొక్క క్షమించే గుణాలు మన ఆత్మ నుండి ప్రవేశిస్తున్న దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జ్ఞానం దానిలో ఉంది అనమాట. దైవ జ్ఞానం సమృద్ధి ఉంది అనమాట యేసుక్రీస్తులో. ఆ జ్ఞానం ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో, మనలో కూడా ఉంది అనమాట. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి అదే యేసుక్రీస్తు చెప్పామన్నమాట. యేసుక్రీస్తు చెప్పిన మాట, నిరాశపడి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి, నేను మీరు బహుగా ఫలించినప్పుడు మన ఇవ్వబడడం జరుగుతుందండి. ఇవ్వబడడం, ప్రేమ ఇచ్చేవారుగా మార్చబడితే, మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మలైన వాక్యం ద్వారా బలపరచబడుతున్నప్పుడు ప్రేమ మన ఆత్మ నుండి, పరిశుద్ధమైన దేవుని ప్రేమ మన ఆత్మ నుండి పొంగిపొర్లుతుంది. సోదరం, దాని కొరకు ప్రజలు వేచి ఉన్నామన్నమాట. దేవుని ప్రేమ కొరకు. సోదరం, చాలా మంది మనం చూసినట్లయితే ప్రజల యొక్క బాధ మనం చూసిన, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి దాని మధ్యలో ప్రియులార జవాబు సంఘం అనమాట. దేవుని సంఘం, యేసుక్రీస్తును కలిగిన, యేసుక్రీస్తు ఎదుగుతున్న, యేసుక్రీస్తు మాటలతో నింపబడిన, పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని సంఘం అనమాట. సంఘం ద్వారా దేవుడు ఏం చేస్తారు? సంఘ బిడ్డలు దేవుడు వాడతారు. లోకంలో ఉన్న ప్రజలను వారు కన్నీరు, వారు కన్నీరును తుడవడానికి, వారి గాయాలు కట్టడానికి కొరకు, వారి హృదయాన్ని ఓదార్పు చేయడానికి కొరకు, వారిను సాతాను చేయి నుండి బయటకు తీసుకొని రావడానికి కూడా ఈ దేవుని ప్రేమకు పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు ప్రేమకు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను చేతిలో ఉన్న వ్యక్తులను కూడా బయటకు దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి శక్తి ఉంది. మనలో వచ్చిన యేసుక్రీస్తుకు పవర్ ఉంది అనమాట. మీలో నాలుగున యేసుక్రీస్తుకు పవర్ ఉంది. ఇది మనం నమ్మాలి అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మనల్ని మట్టుకు డైరెక్ట్ మనం చూసినట్లయితే మనం శక్తి లేదని, బలహీనరాలని మనం చెప్తారేమో. అంటే డైరెక్ట్ మనల్ని మాత్రం చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ప్రియులు దయచేసి మీరు నేను చూడాలి, నాలో మీలో వచ్చిన యేసుక్రీస్తును చూడాలి, మీలో వచ్చిన యేసుక్రీస్తును నుండి చూడాలి. అది మీరు ధ్యానించాలి. గొప్ప యేసుక్రీస్తు, ఆకాశ భూమి సౌందర్యం సృష్టించిన గొప్ప దేవుడు, జీవగల దేవుడు, ఆత్మపూర్ణుడైన దేవుడు, పునరుద్ధానుడు, సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ నాలో మీలో చేశాను. కాబట్టి తండ్రి ప్రియులారా మనకి ఇచ్చిన గొప్ప విషయం, గొప్పది అనేది అది నజరేయుడైన యేసుక్రీస్తు అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవన్. యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కూడా మన ఆత్మలో దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కూడా మనకు వచ్చేసాయి. క్రీస్తును అనుగ్రహించేప్పుడు మనం చూసినట్లయితే జీసస్ క్రైస్ట్ మాత్రం మనం చూస్తాము. కానీ ఆ యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూసినట్లయితే పరలోకములో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దానిలో దాగి ఉన్నామన్నమాట. కాబట్టి ఆ చిన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే మనం ఒక్కొక్క పార్ట్గా మనం చూసినట్లయితే అది ప్రియులారా మన పరిశుద్ధాత్మ ఫలం కావచ్చు, వరాలు కావచ్చు మనం చెప్పవచ్చు. లేదంటే హీలింగ్ పవర్ గా మనం చెప్పవచ్చు, దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తిగా మనం చెప్పవచ్చు, అది పరిశుద్ధ అని మనం చెప్పవచ్చు. లేదంటే క్షమించే గుణాలు ఒక్కొక్క పార్ట్గా మనం చూసినట్లయితే, కానీ అదంతా కూడా ప్రియులారా యేసుక్రీస్తులో ఉంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు తండ్రి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు నాకు మీకు అనుగ్రహించాను. దేని కొరకు అనుగ్రహించాను? దేని కొరకు ప్రియులారా దేవుడు అనుగ్రహించాను? తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాను అంటే ఇచ్చేస్తామన్నమాట. ఇవ్వడం, ఫలించుకోవడం అనమాట. ఇవ్వడం దానిలో నంబర్ 1 జీవగల దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేని కొరకు తండ్రి దేవుడు క్రీస్తును ఇచ్చాము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను అంటే మనం
ఇది ఫలించాలన్నమాట. మన ఆత్మలో ఇది పెట్టుకొని నాకు ఇది ఉంది లే అని చెప్పుకొని బ్రతకడానికి మాత్రం కాదు. అది మంచిది. అవును, నాలో యేసు ఉన్నాడు చెప్పడం తప్పు కాదు. గొప్ప పరిశుద్ధ దేవుడు నాలో ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాలో ఉంది అని చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే తండ్రి దేవుడు అది ఇచ్చేస్తామని ఎఫెసీయులు 1:3 ప్రియులారా రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ వలన అది రాయబడి ఉంది. కాబట్టి సత్యం అన్నమాట. అది మన ఆత్మ గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన ప్రియులారా మనం ఏం లేని వ్యక్తిగా ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదనమాట. మనం చాలాసారి ఎలా అంటే మన బ్యాంకులో కొన్ని లక్షలు కానీ కోట్లు డబ్బు ఉంటే నేను చాలా డబ్బు కలిగిన వ్యక్తి, లేదంటే ఒక 100 ఎకర్ కానీ 1000 ఎకర్ కానీ మనకుంటే నేను ఇంత ఎకర్ కలిగిన వ్యక్తి అని, లేదంటే కొన్ని డిగ్రీలు మనుషులు డిగ్రీలు ఎవరు ప్రియులారా మనం చూస్తున్నది లోకానుసరమైన ప్రతి డిగ్రీ కూడా ప్రియులారా చూసినట్లయితే కొందరు మనుషులు ఇచ్చామన్నమాట. మనుషుల సర్టిఫికేట్ అది పలానా ఆమె ఇన్స్టిట్యూషన్ లో వెళ్ళి చదివి ఉండవచ్చు, వారు ఒక సర్టిఫికేట్ రాసి ఇస్తారు. మనుషులు ఇచ్చిన సర్టిఫికేట్. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే దాన్ని బట్టి కూడుతున్నారేమో సరే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి ఒకవేళ డబ్బు మన చేతిలో ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, లోకానుసరమైన సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా, సోదరు ఉన్నా లేకపోయినా, ప్రియులారా దేవుని కుమార్తెగా నేను మీరు ఎందుకు బాధపడాలి? కాబట్టి తండ్రి అయిన దేవుడు దానికంటే ప్రియులారా శ్రేష్టమైనది మనకి ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు లోకానుసరమైన ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమి కూడా మానవుల కొరకు జీవంగల దేవుడు ఇచ్చామన్నమాట. మనుషులు భూమి అంటే ప్రియులారా మనుషులు ఇచ్చేది కాదు. మనం కొన్నిసారి అనిపిస్తాము, మనం ఉన్నప్పుడు వారు 500 గజాలు ఒక మనిషి నుండి మనకు కొన్నప్పుడు వారు అది మనకు పేర్లకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారు ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ప్రియులారా మనం చూసినట్లయితే భూమి ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వం ఇదంతా కూడా ప్రియులారా చూసినట్లయితే జీవగల దేవుడు సృష్టించామన్నమాట. దేవునిది అనమాట. దేవుడు మనుషులకు భూమిని ఇచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అవును సరే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటే చాలా గొప్పది అనమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రియులారా మెటీరియల్ బ్లెస్సింగ్స్ కంటే చాలా గొప్పది, శ్రేష్టమైనదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేస్తాడు. ఆ కుమారుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఇప్పుడు నివాస చేస్తున్నాం. ఇది మనం చూడాలి, ఇది మనం ధ్యానించాలి. అలాగా మనం చూసిన వారు ఉండే, ధ్యానించిన వారు ఉండే మీ ఆనందం ఇంగిరిస్తూ అవుతాయి, మీ సంతోషం ఇంగిరిస్తూ అవుతాయి, మీ సమాధానం ఇంగిరిస్తూ అవుతాయి. హల్లెలూయా. మీరు ధైర్యంతో బ్రదర్తే అనమాట. మనలో ఉన్న క్రిస్తువును ప్రియులారా గొప్ప జయించిన క్రిస్తు, పునరుద్ధారణ క్రిస్తు, ప్రేమాపూర్వమైన క్రిస్తుని గురించి మనం ధ్యానించే వారు ఉండే, ఆ క్రిస్తు గురించి మనం గ్రహించే వారు ఉండే, గ్రహించిన కొలది ధైర్యం ఇంగిరిస్తూ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువుని మనం గ్రహించాలి. మనలో ఇచ్చిన గొప్ప దేవుని మనం అర్థం చేసుకోవాలి. మనలో ఇచ్చిన గొప్ప దేవుని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కాబట్టి టీచింగ్ వాక్యం ఉద్దేశం ప్రాముఖ్యమైనది దాని కొరకు అనమాట. గ్రహించుకోవాలి, క్రిస్తువుని మనం గ్రహించుకోవాలి, హల్లెలూయా, అర్థం చేసుకోవాలి, ఆ క్రిస్తువుని మనం అనుభవించుకోవాలి. దేవుని చిత్తం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తు ప్రియులారా నాలో మీలో వచ్చేసిన దేవునికి మనం ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి శ్రేష్టమైనది ప్రియులారా తండ్రి దేవుడు నాకు మీకు చేస్తే అది క్రిస్తు అనమాట. క్రిస్తుతో నిత్య జీవన్, రక్షణ, పాపక్షమాపణం, పరిశుద్ధాత్మ ఫలం, వరాలు, క్రిస్తుతో పాటు మన పరిశుద్ధులు, సహవాసం. ఇప్పుడు క్రిస్తునందు మన సహోదరులు కూడా వారు కూడా మనతో పాటు ఉండడానికి కారణం ఏంటిది? వారు క్రిస్తువుని కలిగిన వారు కాబట్టి క్రిస్తు ద్వారానే మనకు వారిని తెలుసు అనమాట. హల్లెలూయా. క్రిస్తు ద్వారా, హల్లెలూయా, యేసు క్రిస్తు. కాబట్టి ప్రియులారా యేసు క్రిస్తుకు బైబిల్లో రాయబడింది, యేసు క్రిస్తు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా పుట్టిన వారు కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలని స్పష్టంగా రాయబడింది. అంతనే మనం గౌరవించాలి. అలాగే దేవుని ఇంటిలో ఉన్న ఇప్పుడు మన గోడ్స్ ఫ్యామిలీ అనమాట. గోడ్స్ ఫ్యామిలీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన వారందరం దేవుని పిల్లలం అనమాట. జీవగల దేవుడేమో తండ్రి ఉన్నాం, మనందరం దేవుని పిల్లలుగా ఉన్నాం. అందువల్ల ప్రియులారా మనం ఇన్క్రైస్ట్ మనం బ్రదర్ లేదంటే సిస్టర్ అని మనం పిలుస్తున్నాం. ఇన్క్రైస్ట్ మనం సహోదరి. ఎందుకంటే మనం ఒక తండ్రికి పుట్టామన్నమాట. కొన్నిసారి మనం చెప్తారేమో, అబ్బో మనం ఒక్క తండ్రికి పుట్టలేదని మనం చెప్తారేమో లోకానుసరంగా, ఫిజికల్ గా. కానీ స్పిరిచువల్ గా ప్రియులారా
అది జరిగింది అనమాట. స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించినప్పుడు మనం ఒక తండ్రి పిల్లలంగా ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా మనం ఒక రాజ్యంలో ఉన్నాం, అంటే ఒక తండ్రి పిల్లలంగా ఉన్నాం. సోదరం హల్లెలూయా. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి పిల్లలుగా ఉన్నాం, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఉన్నామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గోడ్స్ ఫ్యామిలీ అంటే దేవుని ఫ్యామిలీ అంటే చిన్నది కాదు. మనం ఇప్పుడు ఫిజికల్ గా మనం చూసినట్లయితే ప్రియులారా మనం చూసినట్లయితే మన ఇందులో ఒక 3 కానీ లేదంటే 5 కానీ 10 మంది ఉండొచ్చాము, లేదంటే ఒక 20 మంది ఉండొచ్చు ఫిజికల్ గా మన ఇందులో. కానీ స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీలో దేవుని కుమార్తె మనం ఉన్నాము, దేవుని కుమార్తె మనం ఉన్నాం. కాబట్టి తండ్రి ఇందులో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఫ్యామిలీ ప్రియులారా, గోడ్స్ ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్లయితే మనం మనకు అంచనా వేయడానికి కూడా వీల్లేదు, అంత గొప్పదనమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మన ఊహకు కూడా మించినది అనమాట. దానిలో కోడ్లు అంటే స్తోత్రం. కాబట్టి చాలా కోడ్లు కంటే ఇంకా ఎక్కువ. హల్లెలూయా. దాన్ని మనం లెక్క చెప్పడానికి వీల్లేదు. అది జీవగల దేవునికే తెలుసు, ఎంతమంది ఉన్నామని అది జీవగల దేవునికే తెలుసు. కాబట్టి ప్రియులారా మనం అంత పెద్ద ఫ్యామిలీలో మనం ఉన్నామన్నమాట, గోడ్స్ ఫ్యామిలీలో. కాబట్టి క్రిస్తుతో మనం కనెక్ట్ అయినప్పుడు మనం గొప్ప గోడ్స్ ఫ్యామిలీలో దేవుని ఫ్యామిలీ మెంబర్స్ మార్చబడే. కాబట్టి అందుకొరకు ప్రియుల దేవుడు కోరుతున్న పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న విషయం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని యొక్క ప్రేమ సకల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు మనం గ్రహించుకోవడానికి కొరకు ప్రార్థన చేస్తున్న అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. గోడ్స్ ఫ్యామిలీలో చాలా దేవుని బిడ్డలు ఉన్నారు. అంటే ఆ ప్రేమ, పరిశుద్ధాత్మ వాక్యం మనం భుజిస్తున్న కొలది ఆత్మ మనిషి బలపరచబడతాయి. పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొలది ఆత్మ మనిషి బలపరచబడతాయి. ఆత్మ గురించి ఐక్యతలో సదగా మనం కొనసాగించబడతాయి. అంటే కోపం, పగ, చేదు, సాతాను ఒక ఓయస్సును మనం ఓవర్కమ్ చేసుకొని, సాతాను ఒక తంత్రాలు మనం ఓవర్కమ్ చేసుకొని పరిశుద్ధాత్మ శక్తి వలన ముందుకు మనం కొనసాగించబడుతున్న కొలది గోడ్స్ ఫ్యామిలీలో ఉన్న దేవుని చేత ప్రియులారా నేను మీరు పరిశుద్ధులతో అధికంగా ప్రియులారా మనం దీవించబడతాయి. అంటే దేవుని ప్రేమ, ఓదార్పు మనం అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమ లోతుగా మనం అనుభవించాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు అడుగు వేయాలన్నమాట. దేవుని ఆశీర్వాదాలు మనం లోతుగా మనం అనుభవించాలంటే యేసయ్య పరిశుద్ధాత్మ స్వరం విని మనం ముందుకు కొనసాగించాలి. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుంది. కానీ కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త రక్షణ పొందినప్పుడు దేవుని స్వరం మీద రక్షణ పొందారు. కానీ అదే బిడ్డలు కొన్నిసారి మధ్యలో వారు ప్రయాణంలో ప్రియులారా మనం చూస్తున్నది ఎప్పుడైనా ప్రార్థన తగ్గిపోవడం వలన కావచ్చు, వాక్య ధ్యానం సరిగా లేదు కావచ్చు, లేదంటే లోకానుసరమైన విషయముల మీద వారు మనసు వెళ్ళిన కాబట్టి కావచ్చు, సాతాను యొక్క స్వరం విని సాతాను యొక్క ప్రభావాన్ని బట్టి కొందరు జీవగల దేవుని నుండి కూడా దూరం అయిపోయి దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేని పరిస్థితులు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మనం ప్రతిరోజు సువార్త విని రక్షణ పొందినప్పుడు దేవుని స్వరం విని, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాము. అలాగే బ్రతినంతకాలం ప్రియులారా ప్రతిరోజు మనం దేవుని స్వరం విని ముందుకు కొనసాగించబడాలి. ఏ ఒక్క రోజు కూడా దేవుని బిడ్డలుగా నేను మీరు సాతాను స్వరం వినవద్దు. ఒకవేళ వినగాని దాన్ని రిసీవ్ చేయవద్దు, దాన్ని రిజెక్ట్ చేయాలి అనమాట. కానీ మనం రిసీవ్ చేయాలి. ఎల్లప్పుడూ ప్రియులారా నేను మీరు రిసీవ్ చేయాలి. యేసయ్య స్వరం వినాలి, యేసయ్య స్వరం రిసీవ్ చేయాలి అనమాట. పరిశుద్ధాత్మ స్వరం రిసీవ్ చేయాలి. అది మనకు మేలు చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రిన దేవుడు ప్రియులారా మనకు ఇచ్చినది మనం రిసీవ్ చేసుకోవాలి. యేసయ్య మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. యేసయ్య ప్రియులారా మన వాక్యం ఇచ్చాం. వాక్యం కూడా మనకు గొప్ప సంపద అనమాట. దేవుడు మనకు గొప్ప సంపద. వాక్యం కూడా బైబిల్ గ్రంథం మనకు చూడవచ్చు. వెండి కంటే, బంగారం కంటే, ముత్యాల కంటే, డబ్బు కంటే, ఆస్తిపాస్తుల కంటే, అన్నిటికంటే ప్రియులారా శ్రేష్టమైనది అనమాట దేవుని యొక్క మాటలు. అది దేవుడు అనమాట, వాక్యమైన దేవుడు. వాక్యం హల్లెలూయా. ఆమె యేసే మాటలు జీవం ఉంది అనమాట. జీవం ఉంది, ఆత్మ ఉంది.
మనకు కాబట్టి ఆ మాటలుతో మన ఆత్మ నింపబడాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి మాటలు, దేవుని యొక్క మాటలు ట్రెషర్ అనమాట. దేవునికి స్తోత్రం. అది కూడా గొప్ప సంపద అనమాట. అంటే సమయం గడపాలి. ప్రార్థన ఒక వాక్యం మన ఆత్మలో నింపుకోవడానికి మనం శ్రేష్టమైన సమయం ఇవ్వాలి. శ్రేష్టమైన వాక్యానికి శ్రేష్టమైన సమయం ఇవ్వడం వల్ల నష్టం కాదు, కానీ మన బుద్ధి తెచ్చుకోవాలి. కానీ మన మనసులో అనుకున్నారు ఏమో లోకానుసరమైన ఆశీర్వాదాలే అదే గొప్పదని, దాని మీద మనం పెరుగుతున్నారు. కానీ ప్రియులారు అపోస్తలు ప్రియులారు మనం చూసినట్లయితే అపోస్తల గారి 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవుని పిలిపొందిన వారి సమయం ఎక్కువ ప్రార్థనలో, దేవుని వాక్యం బుల్చే విషయంలో వారు సమయం గడిపామన్నమాట. అంటే ప్రార్థన జీవగల దేవునితో మాట్లాడడానికి సమయం గడిపాం, దేవుని స్తుతించడానికి సమయం గడిపాం. అది కూడా ప్రతిరోజు అనమాట. ఒకరోజు జ్ఞాపం పెట్టుకొని కాదు, ప్రతిరోజు మాట్లాడుతున్నాం, ప్రతిరోజు వాక్యాలు ధ్యానిస్తున్నాం. కాబట్టి వారు ఏమైంది ప్రియులారా, వారు అనేకులను ప్రభావం చేస్తామన్నమాట. దేవుడు మామూలుగా సాధారణంగా ఉన్న మనుషులను దేవుడు అనేకులను ప్రభావం చేయడానికి ఆ వ్యక్తులను జీవంగల దేవుడు చాలా బలంగా వాడుకున్నారనమాట. కాబట్టి ప్రియులారా, మన సమయం చాలా ప్రాముఖ్యం. సమయం కూడా ప్రియులారా మనం చూసిన దేవుడు ఇచ్చామన్నమాట. జీవితం దేవుడు ఇచ్చామన్నమాట. మన ఊపిరి ఇదంతా కూడా దేవుడు ఇచ్చాం. నీళ్లు కానీ, మనం తిన్న ఆహారాలు కానీ, ఇదంతా ప్రియులారా మనం చూసితే దేవుడు మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తండ్రిని దేవుడు ఇదంతా మనం ఇచ్చిన కాబట్టి తన ప్రియ కుమారుని ఇచ్చాం. కుమారుని రక్తం గార్చాం, పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాం, వాక్యాలు ఇచ్చాము, అభిషేకం ఇచ్చాము, కృప ఇచ్చాము. కాబట్టి పాపాలు దేవుడు క్షమించాం. కాబట్టి ఇంత గొప్ప దేవునికి మనం ఏమి ఇవ్వాలి? మనం కూడా ఇవ్వాలి అనమాట. మనల్ని ఇవ్వాలి అనమాట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని ప్రేమ ముందు మనం నితికెళ్ళవలసిన చాలా మంది ఆల్రెడీ సమర్పించి ఇచ్చిన వారం అనమాట. ప్రభువా, నా ఆత్మ ప్రాణ శరీరం ప్రభువా మీ కొరకు నేను ఇస్తామని చెప్పిన వారిని బట్టి స్తోత్రం. దేవా, మీరు ఇచ్చిన జీవితం. కాబట్టి హన్న చెప్పాం, ప్రభువా జీవంగా దేవునితో ప్రార్థన చేస్తాం, ఒక కొడుకును నాకు ఇచ్చి ఉండే నేను ఇస్తాను, ప్రభువా మీ చేతిలో నేను ఇస్తాను. కాబట్టి ప్రియుల అలాగే మనం కూడా ప్రియులారా మన జీవితాన్ని ఇంత గొప్ప దేవుని ప్రేమ ముందు మనం దేవుని చేతిలో మనం జీవితాన్ని మనం సమర్పించామా, ఇచ్చామా? దేవుని ప్రేమ అర్థం చేసుకొని మీరు లేదంటే మన దేవునికి చేతులు మనం ఇచ్చామా? మన ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనలో దేవునికి ఇవ్వాలి. ప్రియులారా సత్యమైన అర్థం చేసుకోవాలి. మనల్ని దేవునికి ఇచ్చినప్పుడు నాకు మీకు నష్టం లేదు. ఎందుకంటే మంచి వ్యవసాయం కూడా మన తండ్రి జీవగల దేవుని చేతిలో, సృష్టికర్త దేవుని చేతిలో మీరు ఇవ్వడం, దేవుని ప్రేమ గ్రహించుకొని మనం ఇవ్వడం, అది దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే ప్రియులారా దేవుడు నన్ను కలుగజేసాం, నిర్మించే ఉద్దేశం అనేది మన తండ్రితో ఉండడానికి వరకు నిర్మించారు. మధ్యలో హవ్వను సాతాన్ని మోసం చేస్తున్నా కాబట్టి, ఆదాము కూడా పాపం చేస్తున్నా కాబట్టి తండ్రి చేత ప్రజలు దూరం అయిపోయామన్నమాట. కానీ అదే ప్రజలను తిరిగి తండ్రితో కనెక్ట్ చేయడానికి తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని పంపాం. ఇప్పుడు కుమార్ని ప్రేమ గ్రహించుకొని మీరు తండ్రితో నిత్యం కనెక్ట్ ఉండాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం సమర్పించాలి, మనం ఇవ్వడం, మనం దేవుని చేత ప్రియులారా దేవుని చేతుల్లో పూర్తిగా మనం ఇవ్వడం వలన మనకు నష్టం కాదు, గొప్ప మేలు అనమాట. ఇక దానికంటే గొప్ప మేలు ఏం లేదు. ఎందుకంటే మన దేవుని చేతుల్లో పూర్తిగా మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించే వారికి ఉండే మనకు ప్రియులారా లెక్కలేని ఆశీర్వాదాలు మనకు వచ్చేస్తాయి అనమాట. ఒక నిమిషంలో వచ్చేస్తుంది. ఆ నిమిషం నుండి మనలో యాక్టివ్ అవుతాయి, ప్రారంభించబడతాయి. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధాత్మ సహాయం వల్ల పూర్తిగా మన ఇచ్చిన వారిగా మనం ఉండే అదే మనకు పూర్తిగా సంతోషం, అదే పూర్తిగా సమాధానంగా అనుభవిస్తున్నమాట, అదే పూర్తి జయం, అదే గొప్ప ఆశీర్వాదం, అదే గొప్ప మేలు, అదే గొప్ప కాపుదల అనమాట. ఇప్పుడు పూర్తి మనం ఇవ్వడం ఆ విషయంలో ప్రియులారు మనం చూసిన దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాం, ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. దేవుడు బలవంతం చేయలేదు, ఎందుకంటే దేవుడు ప్రేమ కాబట్టి. ఇప్పుడు ప్రియులారా మన పూర్తిగా మనను దేవునికి ఇస్తాం, అలాగే సమర్పిస్తాం. ప్రభువా నా ఆత్మ ప్రాణ శరీరం ఇంకా బ్రతికినంతకాలం ప్రభువా నీ కొరకే నేను బ్రతుకుదాం. హల్లెలూయా. ఇప్పుడు అలాగే పూర్తిగా ప్రియులారా మనం ఇచ్చినప్పుడు ప్రభువుకు తెలుసు అనమాట. కొద్దిగా ఇచ్చిన తెలుసు, పూర్తి ఇచ్చిన తెలుసు. ఇప్పుడు ప్రియులారా మనం పూర్తి ఇవ్వాలని ప్రియులారా జీవంగా దేవుడు నా పట్ల నీ పట్ల కోరుతుంది. కాబట్టి మన పూర్తి ఇచ్చినప్పుడు మనకే మేలు. సాతాను అలాంటి వ్యక్తులను ముట్టలేదన్నమాట. సాతాను ప్రియులారా అలాంటి వ్యక్తులను ముట్టలేదు. కాబట్టి ఒకవేళ సాతాను ఎవరినైనా ఒకవేళ తాకినా కానీ ప్రియులారా పూర్తి ఇవ్వలేదని,
పూర్తి ఇవ్వలేదు. పూర్తి మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చెంతలో వచ్చిన వారికి ఉండే పూర్తి కాపాదల మనకు వస్తాయన్నమాట. పూర్తి ఆశీర్వాదం మనం అనుభవిస్తాయి అనమాట. ఇంకా టెన్షన్ అవసరం లేదు, బాధ అవసరం లేదనమాట. కాబట్టి పూర్తి ఇవ్వలేని వారు తప్పకుండా వారికి బాధ వస్తుంది. పూర్తి ఇవ్వలేని వారికి బాధ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఇలా మనం చూసినది పేతురు యేసుక్రీస్తుతో అడిగామన్నమాట. ప్రభువా, మీ మాటలు విని మీ పిలుపునకు మేము సమర్పించుకొని పూర్తి మమ్మల్ని మేము ఇచ్చాం కదా, మాకు మా జీవితం ఏమవుతుంది, మాకేం దొరుకుతుంది, ఇలాంటి విషయాలు ప్రియులరా యేసుక్రీస్తుతో ఆమేన్ పేతురు అడిగామన్నమాట. అడిగినప్పుడు ప్రియులరా యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులరా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము ప్రియుల 19వ అధ్యాయము 27 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుండి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, చూడండి వారు కొన్ని సమస్తము విడిచిపెట్టి, అంటే వారికి ఆస్తిపాస్తులు ఉండవచ్చు, వారికి బిజినెస్ ఉండవచ్చు, గొప్ప గొప్ప హోదాలు ఉండవచ్చు. కాబట్టి దేవుని పిలుపు వచ్చినప్పుడు వారు దాన్ని గొప్పగా చూడలేదు. కాబట్టి ప్రియులారా మన పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే మంచి గొప్ప బిజినెస్ మ్యాన్ అనమాట పేతురు, యోహాను కానీ వారు దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు దేవుని పిలుపుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ దేవుని పిలుపు ఇచ్చాం. కాబట్టి దేవుని పిలుపుకు దేవుడి పిలుపు వచ్చినప్పుడు దాన్ని మనం స్పందించాలి. అది ఉన్నతమైన పిలుపు, అది శ్రేష్టమైన పిలుపు. దానికంటే గొప్ప జోబు కానీ గొప్పది ఏం లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు పిలిచారు అని అర్థం చేసుకోవాలి. దేవుడు అన్నమాట. ఆకాశం భూమి సందర్శించిన దేవుడు నిన్ను పిలిచినప్పుడు దానికన్నా ఇంకా గొప్పది ఏముంది ప్రియులారా. కాబట్టి ఆ పిలుపు ప్రియులారా పేతురుకు వచ్చాం, యోహానుకు వచ్చాం. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మనకు కూడా వచ్చామన్నమాట. ఇప్పుడు ఉన్నతమైన పిలుపుకు మనం స్పందించాలి. కాబట్టి ప్రియులారా పిలుపును మనం నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు ఎంత గొప్పవాడని మనం గ్రహించుకొని ఆ గొప్ప పిలుపును మనం రిసీవ్ చేసుకొని గొప్ప దేవునితో కలిసి ముందుకు మనం వెళ్ళాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తే పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమి అంటే దేవుని స్వరం విని ప్రియులారా వారు ముందుకు వెళ్తారు. యేసుక్రీస్తును వారు వెంబడించదమి. చూడండి, యేసుక్రీస్తును వెంబడించిన యోహాను, పేతురు లేదంటే అపోస్తలు, శిష్యులు వారికి ఏదైనా నష్టం వచ్చిందా? స్తోత్రం. ప్రియులారా మనం చూసినట్లయితే వారికి నిత్య జీవన రక్షణ నిత్యం కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం నిత్యం వారి అనేకులకు దేవునగరుగా దేవుడు మార్చాడు. కాబట్టి ప్రియులారా కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న నాకు మీకు కూడా నష్టం రాదనమాట. గొప్ప నష్టం ఏంటిది ప్రియుల? గొప్ప నష్టం ఏంటిది అంటే ప్రియులారా సాతానుకు స్వరం ఎవరైతే విన్నారో విని సాతానుకు లోబడి వారు ఆత్మ నిత్యం నరకములో వెళ్ళడమే అదే నిత్యమైన నాశనం లేదంటే నిత్యమైన నష్టం అనమాట. దానికంటే పెద్ద నష్టం ఏమీ లేదు. అంటే తండ్రి అయిన జీవగల దేవుని నుండి నిత్యం దూరం. ఈ సాతానుకు స్వరం ఏం చేస్తుందంటే నిత్యం జీవగల దేవుని నుండి దూరం చేస్తుంది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా దేవుని కుమార్తెగా అసలే మనం సాతాను స్వరం వినవద్దు, రిసీవ్ చేయవద్దు. ఒకవేళ విన్నా కానీ దాన్ని రిసీవ్ చేయవద్దు అనమాట. దాన్ని మనం భూంచుకోవద్దు అనమాట. ఆ మాటలు మనం ఎగిమోంచవద్దు అనమాట. సాతాను మాటలు మనకు వద్దు. కానీ మనకు అవసరం యేసుక్రీస్తు మాటలు, నిత్య జీవనిచ్చే మాటలు, సమృద్ధి జీవనిచ్చే మాటలు. యేసుక్రీస్తు మాటలు విషయం ఏంటి? యేసుక్రీస్తు మాటలు తండ్రితో కనెక్ట్ చేస్తాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు తండ్రితో మనకు క్లోజ్గా లోతుగా సహవాసంలోనికి నడిపిస్తాయి అనమాట. కానీ సాతాను మాటలు దానికి విధంగా నష్టం కలిగిస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం సాతాను మాటలు వినవద్దు, రిసీవ్ చేయవద్దు. ఒకవేళ సాతాను మాటలు రిసీవ్ చేస్తున్న వారు ఉంటే దేవుని పిలుపు నుండి కోల్పోతాయి అనమాట. దేవుని చిత్తం నుండి దూరం అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తంలో ఉండడమే నాకు మేలు, మనకు మేలు, అందరికి మేలు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పేతురు, ఇదిగో మేము సమస్తమైన విడిచిపెట్టారు, నిన్ను వెంబడిస్తుంది కనుక మాకేమి దొరుకుతాయి. మీరు కూడా ఒకవేళ అబ్బో నేను చాలా రోజుల నుండి యేసయ్యను నమ్ముతున్నా, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మాకేం దొరుకుతాయి? యేసయ్య నాకేం దొరుకుతాయి? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసు గురించి చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆయనను అడుగగా యేసు వారితో ఇలా నేను పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీదే ఆసీనుడై ఉండినప్పుడు
నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీదే ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రము వారికి తీర్పు తీర్చుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాం, నన్ను వెంబడించినప్పుడు, నా మాటలు మీరు స్వీకరించినప్పుడు నేను ఎక్కడైతే ఉన్నారో ఆ స్థాయికు తీసుకొని వెళ్దామని ప్రభు చెప్పాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నామన్నమాట. అదే స్థాయిలో సువార్త వినర్శనం ఉందన్న మనల్ని కూడా యేసుక్రీస్తుతో పాటు మరణించిన స్థాయిలో ఉన్న మనల్ని, చచ్చిపోయిన స్థాయిలో ఉన్న మనకు నిత్యజీవనిచ్చి మనల్ని కూడా యేసుక్రీస్తుతో పాటు లేపి పరలోకమందు కూర్చోబెట్టాను అని ఎఫెసీయులు 2వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి సువార్త వినర్శనం ఉందని మనం ఇప్పుడు మన ఆత్మ పరలోకంలో ఉన్నట్టే క్రిస్తును కలిగి ఉన్నామంటే మన ఆత్మ పరలోకంలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. సేఫ్టీ జోన్ లో ఉన్నామన్నమాట. కాబట్టి మీరు దయచేసి బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన క్రిస్తు చేతులు ఉన్నాయి కాబట్టి సత్యం అర్థం చేసుకోవాలి. సువార్తని రక్షణ పొందిన ప్రియులారా ప్రతి ఒక్కరు క్రిస్తు చేతుల్లో మనం ఆత్మ ఉన్నామని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదు అంటే బాధ వస్తాయి అన్నమాట, టెన్షన్ వస్తాయి. కాబట్టి అర్థం గ్రహించుకోవాలి, వాక్యమైనా గ్రహించుకోవాలి, వాక్యం ప్రియులారా గ్రహించుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 29వ నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తండ్రినైనను, చూడండి తండ్రి గురించి కూడా రాయబడింది, తల్లినైనను పిల్లలైనను భూములైనను, చూడండి భూములు కూడా ఉంది, ఇళ్ళనైనను విడిచి పెట్టి నా ప్రతి వాడను స్తోత్రం 100 రెట్లు పొందును. దేవుని స్తోత్రం. 100 రెట్లు పొందాలి అంటే వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు దేవుని పిలుపు మన 100 రెట్లు, దానికంటే ఎక్కువ కూడా దేవుడు మన దీవించే దేవుడు అనమాట. అంటే మన నార్మల్ లైఫ్ మనం చూసినట్లయితే ఎంత మనం చదివినా, ఎంతగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేసినా యేసుక్రీస్తు నా గురించి ప్రియులారా కోరితే నా స్థాయికి మనం రాదనమాట. పేతురు కూడా మనం చూడవచ్చు. పేతురు ప్రయత్నం చేశారు, సొంత ప్రయత్నం చేశారు పైకి రావడానికి, మాక్సిమం రాత్రి కూడా ప్రయత్నం చేశారు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది ఫెయిల్ అయిపోయింది. చాలా మంది మనం చూస్తాం రాత్రి అందు కూడా చాలా ప్రయత్నం చేసిన వారు ఉన్నారు, ఆయన కానీ ఫెయిల్ అయిపోతున్న వారు చాలా మంది మనం చూడవచ్చు. కానీ అలాంటి ఉన్న వారి గుడ్ న్యూస్ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అనమాట. హల్లెలూయా. జీవగల దేవుడు అనమాట. దేవునితో క్లోజ్ ఉంటే ఓడిపోయిన స్థాయిలో ఒకవేళ మీరు ఉంటే గెలిపిస్తాయి అనమాట, జయం వస్తాయి అనమాట. వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే ఎవరు లేదనమాట మనకు. హల్లెలూయా. పూర్తిగా మనం నమ్మడానికి వేరెవరు లేదు. కాబట్టి మనం ఫెయిత్ మనం జీసస్ క్రైస్ట్ మీద పెట్టాలి, ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ మీద పెట్టాలి. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, మనుషులు నమ్ముకోని కంటే జీవగల దేవుని నమ్మడం చాలా మంచిది. పడిపోయిన స్థాయిలో ఉన్న మనుషులు మనం నమ్మలైతే మన పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి జయించిన వారు, ఒకవేళ జయించిన మనుషులు ఒకవేళ ఉన్నామంటే క్రిస్తువును కలిగిన వారం, పరిశుద్ధాత్మకు దింపబడిన వారం, వాక్యంతో దింపబడిన వారం, వారే పాపాని లోగాని సాతానందరాలను జయించుకొని బ్రతున్న వారి యొక్క మాటలు వినడం కూడా మనకు మేలే. కానీ ఓడిపోయిన మనుషులు ఒక మాటలు వినేవారు ఇంకా ఓడిపోతాయి. హవ ఉదాహరణ అనమాట. హవ ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం, హవ ఒక మాట గొప్ప స్థాయిలో ఉన్న ఆదాం విన్నామన్నమాట. ఆదాం అది విన్నగానే అప్పుడే మహిమ నుండి కోల్పోయామన్నమాట. అదే నిమిషంలో అది ఒక ఉదాహరణ అనమాట. కాబట్టి ఇప్పుడు దేశం మనం ఎవరి మాట మనం వినాలి, జీవగల దేవుని స్వరం వినాలి. చూడండి, నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను, కాబట్టి అన్న నమ్మడం లేదేమో, అన్నదమ్ములైనను అక్క నమ్మలేదు అంటే, అక్క మాట విని ఉంటే కూడా, అక్క నమ్మలేని వ్యక్తి ఉంటే అక్క మాట నమ్మి ఉంటే పడిపోవడానికి అవసరం ఉంది. కానీ అక్క నమ్మిన వ్యక్తి ఉంటే జీవ మార్గం చెప్తారు, ప్రభువుని వెంబడించమని చెప్తారు. ఇంకా చెల్లె చెప్తారు, చెల్లె దేవుని నమ్మి క్రిస్తువులో ఉన్న ఆమె అంటే ఆమె చెప్తారు క్రిస్తువు కొరకు నిలవడము. ఇంకా ఆమె నమ్మడం లేదు అంటే, సరిగా నమ్మడం లేదంటే ఆమె నెగిటివ్ మాట్లాడతారు. అది ప్రభావం చేసి మనల్ని పడేస్తాయి అనమాట. కాబట్టి అందుకొరకే యేసుక్రీస్తు ముందు చూపులో చెప్పామన్నమాట, అన్నదమ్ములను అక్క చెల్లెలను, ఇంకా తండ్రి నమ్మలేని వ్యక్తి ఉంటే, తండ్రి స్వరం విని ఉంటే పడిపోతాయి అనమాట. కానీ తండ్రి దేవుని నమ్మి దేవుని మార్గంలో నడిచే తండ్రి ఉంటే, ఆ స్వరం విని ఉంటే మనం కూడా జయంతో బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరలోక తండ్రి స్వరం వినాలి అనమాట. బాధపడవద్దు, దేశం బాధపడవద్దు. ఇప్పుడు నేను కూడా నా సొంత తండ్రి చెప్పామన్నమాట, సొంత తండ్రి చెప్పాం, యేసుక్రీస్తును రిజెక్ట్ చేయమని చెప్పాం, నేను వినలేదు. కానీ నేను పరలోక తండ్రి స్వరం విన్నామన్నమాట. అంటే జీవగల దేవుని మాటకు లోబడామన్నమాట. అందుకొరకు మీతో ఈ రోజు మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం.
కాబట్టి గొప్ప విషయం ప్రియులారా మనం చూస్తున్నది పరలోక తండ్రి స్వరం వినడం అనమాట. యేసయ్య స్వరం వినడం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, రక్షణ పొందిన తర్వాత నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో, ఆరాధన చేసుకో, మీరు స్తుతించుకో, మీరు పరిచర్య చేయము, క్షమించము, ఇవ్వము, ఇలాగ చెప్తున్న పరిశుద్ధాత్మ నింపబడిన వాక్యంతో నింపబడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారి మాటకి లోబడాలి తప్పకుండా. హల్లెలూయా. కొందరు భర్త లేదంటే భార్య వారి పరిశుద్ధాత్మ నింపబడి చెప్తారు, రక్షణ పొందము, బైబిల్ చదువుము, ప్రార్థన చేసుకో, ఆరాధన చేసుకో, పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్తారు. ఆ మాటలు మనం వినాలి, ఆ మాటలు వినాలి. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డలు మాటలు వినడం మనకు ఆశీర్వాదం. కానీ క్రీస్తు లేని, దేవుని ప్రేమతో నింపబడలేని వారు మాటలు విని ఉండే ఇంకా ప్రియులరా నష్టం అనమాట, చాలా నష్టపోతాయి అనమాట. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నా నామ నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళైనను విడిచి పెట్టిన ప్రతివాడు. కాబట్టి యేసుక్రీస్తు పిలిపోచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తాయి. అక్కడే మనకు ఇది వస్తాయి. ఇప్పుడు మోషే లెక్క చేశామన్నమాట. పత్రోసు, యోహాను వారు కూడా లెక్క వేసినప్పుడు అర్థమైంది, యేసుక్రీస్తు పిలుపునకు లోబడి ఉండడమే గొప్పది. చూడండి ఎంత వస్తుంది. విడిచిపెట్టిన ప్రతివాడు నష్టపోలేదు. సాతాను ఏం చెప్తాడు, ఇది నష్టపోతుంది, నీకు బ్రతుకు ఉండలేదు, ఇది అన్ని ఉన్నది కూడా లేకుండా అయిపోతాయని దెయ్యాలు చెప్తారు. కానీ జీవగల దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులరా, నా నిమిత్తం మీరు విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు దొరుకుతున్నాడు. 100 రెట్లు తప్పకుండా పొందుతుంది మినిమం. దానికంటే ఎక్కువనే వస్తుంది. నిజంగా మనం సమర్పించిన వారు ఉంటే దానికంటే ఎక్కువ వస్తుంది. అది మనం చూడవచ్చు. చాలా మంది భక్తుల జీవితంలో చూడవచ్చు. వారి అంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే వారి విలువ కోస్తిచ్చామన్నాడు. విడిచిపెట్టడానికి చాలా విషయం. కానీ వారు హత్తుకున్నాం, యేసుక్రీస్తుని హత్తుకున్నామన్నమాట. యేసుక్రీస్తు మాటలు, జీవ మాటలు హత్తుకున్నామన్నమాట. పరిశుద్ధాత్మను హత్తుకున్నామన్నమాట. దేవునితో కలిసి ఉన్నామన్నమాట. అందుకొరకు జీవగల దేవుడు వారిను హెచ్చించామన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ కాలంలో కూడా ప్రియులరా మన ముందు అనేకులు మనం చూడవచ్చు. మన కాలంలో దేవుని కొరకు ప్రియులరా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇంకా ఇది కాక అది మాత్రం కాకుండా నిత్య జీవమును పొందును, నిత్య జీవమును శోధరించుకోను. అంటే నిత్య జీవన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నిత్యం అంటే నిత్యం దేవునితో ఉన్న కనెక్షన్ అనమాట. నిత్య సహవాసం జీవగల దేవునితో. అంటే సాతానుకు చోటు లేని జీవితం అనమాట. సాతానుకు వారిని ప్రభావం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇది కాక నిత్య జీవమును శోధరించుకోను. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మన పరిస్థితి ఇలా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మోస్ట్ గొప్ప రిలేషన్షిప్ యేసుక్రీస్తుతో మనం ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉండాలి. కాబట్టి దేవునితో కలిసి బ్రతున్న వారు అవసరాలు ఖచ్చితంగా తీర్చబడతాయి. వారి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే జీవంగా దేవుడు తీర్చాడు ప్రియులరా. అదే ఫిలిప్పీయులకు రాసిన 4:19 రాయబడిన దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన తీరుస్తాడు. అదే మనం కోరిన దానికంటే గొప్పదన్నమాట ఐశ్వర్యం. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన తీర్చడం ప్రారంభించినప్పుడు అదే మిరకల్, అదే అద్భుతం అనమాట. లేదు. కాబట్టి మనం దేవుని నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆ హృదయం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు హృదయం చూస్తున్నాం అనమాట. హృదయం చూస్తున్నాం. కాబట్టి హృదయాన్ని దేవుని చిత్తానుసారంగా మనం మలుచుకోవాలి. దేవుని చిత్తంలో ఉన్న హృదయం ఉండే నో ప్రాబ్లం. దేవుని హృదయం చిత్తం లేని ఆలోచన విధానాలు, తీర్మానాలు ఉండే మనం మార్చుకోవాలి. లేదుండే చాలా గొప్ప నష్టం వస్తుంది అని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొప్ప మేలు రావాలి అంటే ప్రియులారా మన క్రీస్తు కొరకు మనల్ని సమర్పించుకోవాలి. మన క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనలు, యేసు రక్తం, యేసు అప్పుడు అదే నిత్యమైన ఆశీర్వాదం. భూమిలో ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం. కాబట్టి మన క్రీస్తుతో కలిసి ఉంటే నా ద్వారా మీ ద్వారా అనేకులు దీవింపబడతాయి. దానిలో అవుట్పుట్ మన ప్రేమ ద్వారా ఇవ్వడం, ప్రేమించడం. హల్లెలూయా. సువార్త, అది కూడా సువార్త ఇవ్వడం, చెప్పడం కూడా ఇవ్వడం అనమాట. క్రీస్తుని మనం పరిచయిస్తున్నాం, ఇవ్వడం, నిత్య జీవనంలోనికి నడిపిస్తున్నాం అనమాట. దేవుని చిత్తానుసారంగా ఫలించేవారుగా మార్చబడదు. కాబట్టి ప్రియుల దేవుడు అదే కోరుతుంది. ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం అందరం ప్రియులరా క్రీస్తు కొరకు మనను సమర్పిస్తాం. దేవుని ప్రేమ గ్రహించుకొని క్రీస్తు కొరకు పూర్తి మనం ఇస్తాం. దాని వల్ల నష్టం కాదు, మేలనమాట. ఒకరోజు మేలు కాదు, నిత్యమైన మేలు అనమాట. మీరు దీవించబడతాయి, మీ ద్వారా అనేకులు దీవించబడతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు కొరకు పూర్తిగా సమర్పించిన వారు ఉండే వారి ద్వారా అనేకులు వేలాది, లక్షలాది, కోట్లాది ప్రజలు కూడా దీవించబడతాయి అనమాట ఫలించినప్పుడు. కాబట్టి
దాని వలన నిత్యత్వంలో నిత్యం ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి ఉన్న సమయం ఇదనమాట, రోజు ఇదనమాట. అలా రేపు కాదు, రేపు కొరకు పోస్ట్ పోన్ చేయకండి, తీర్మానం ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నిలమని సమర్పించాలా ఈ రోజు అనమాట. పోస్ట్ పోన్ దయచేసి కొందరు బుద్ధి కలిగిన వారు ఉన్నారు, ప్రతి విషయాలు పోస్ట్ పోన్ చేస్తారు. రేపు తర్వాత ఒక రోజు మర్చిపోతాయి, విన్నవారి మర్చిపోతుంది, తను కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అనమాట, టుడే అనమాట. దేవుడు మనకి ఇచ్చిన రోజు టుడే. రేపు మనం ఉన్నారా లేదని మనకు తెలియదు. ఒకవేళ దేవుడు ఇచ్చినట్లయితే స్తోత్రం, ఒకవేళ ఇవ్వకపోయినా స్తోత్రం, ఇచ్చిన స్తోత్రం. కాబట్టి టుడే ఈ రోజు ప్రియుల దేవుడు ఇచ్చాం. ఈ రోజు చాలా శ్రేష్టమైన రోజు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రోజు శ్రేష్టమైనది, దాన్ని మనం విలువ లేని రోజుగా మనం చూడొద్దు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. 100 మనం ఫలించినాక 100 దీవెనలు మనందరం యేసులో అనుభవించినాక, కాబట్టి మన ద్వారా మీ ద్వారా ఎవరైతే క్రీస్తు గురు సమర్పించారో వారు అనేకలకు దీవెనకరంగా దేవుడు వాడతారు ప్రియులారా, గ్యారంటీ అనమాట. కానీ మనం సమర్పణం చాలా ప్రాముఖ్యం. సగం సమర్పణం సరిపోలేదు, పూర్తిగా సమర్పించాలి. సగం సమర్పించాలైతే దేవుడు పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవైపు దెయ్యాలు కూడా లాగుతాయి, అటు అయిపోతాయి అనమాట, ముందుకు వెళ్ళలేని పరిస్థితి అవుతాయి. పూర్తిగా సమర్పించాలైతే దెయ్యాలు పట్టుకోవడానికి వీల్లేదు అనమాట. దేవుడు ప్రవాహం చేస్తాడు అనమాట. పూర్తిగా మనం సమర్పించినప్పుడు దేవుడే పూర్తిగా ప్రవాహం చేస్తాడు. అదే మనకు మేలు, సంతోషం, సమాధానం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ద్వారా తండ్రి ఉదయకాలం దేవా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి సుదీస్తున్నాం. ప్రతి మాటలు జీవమార్మాలాగా ప్రతి ఒక్కరిలో మార్చుమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభువా మీరే గొప్ప దేవుడానికి రేపు అందరికీ దేవా దైవం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మీకంటే గొప్పది ఏమీ లేదు అని రేపు తండ్రి వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతున్న దేవా రేపు అందరికీ తండ్రి మాకందరికీ తండ్రి దేశము తండ్రి ఆస్తి పాస్తులు కాదు గొప్పది, డబ్బు కాదు గొప్పది, ఈ లోకం ఇచ్చే హోదాలు కాదు గొప్పది, సాతానిచ్చే ఆమె ఏది కూడా కాదు గొప్పది. ప్రభువా మీరే గొప్పవాడని రేపు పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరికి తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీరు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మీరు ఇచ్చిన క్రీస్తుని బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, మీరు ఇచ్చిన ఆత్మని బట్టి వందన, పరిశుద్ధాత్మని బట్టి వందన, నిత్య జీవన బట్టి పాపక్షమాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీరు అనుగ్రహించిన క్రీస్తునందు సహోదరి సహోదరులందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. దేవా మేమందరం సమర్పిస్తున్నాం తండ్రి. దేవా పూర్తిగా దేవా మీ చేతిలో మేము సమర్పిస్తాం. ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి సమర్పిస్తున్నాం తండ్రి. దేవా పట్టుకోమతండి, మా ఆత్మ ప్రాణం శరీరం బలంగా పట్టుకోమతండి, ప్రభావం చేయమతండి. ఎవరైతే ప్రభా మీ కొరకు హృదయపూర్తిగా సమర్పించారో వారిని ప్రభా మీరు ఎరిగిన దేవుడు కాబట్టి వారిని రక్తం ద్వారా కడుగుతాను, వారిని బలమైన అభిషేకంతో జీవిత మహిమతో కుమరించుందని వారు స్పిరిట్ సోల్ బాడీ ఇప్పటి పరిశుద్ధాత్మ దేవా మీరే పూర్తిగా సజీవుడైన దేవ మీరే పరిపాలన చేయము, మీరే ప్రభావం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. వారిని కాపాడమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారి ఆత్మ బలపరచముందండి, ప్రాణం తాకుముందండి, విడిపించము, స్వస్థపరచము, బాగు చేయముందండి. వారు తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు ఏసుమలు స్వస్థ అనుభవించినాక, నార్మల్ ఏసుమలు పనిచినాక, ఏసు పొందిన గాయముల చేత స్వస్థ నందిన వారిపై ప్రార్థన ఇస్తున్నాం. దేవా స్వస్థ కలిగినాక తండ్రి, చక్కని చూపు కలిగినాక, ఆంధ్రేవాలు నాడి నరములు ఎముకలు దినేమో చేస్తూ నార్మల్ పనిచినాక తండ్రి గొప్ప మీ జ్ఞానంతో కుమ్మరించుందండి. ఓహే లాభాకార బలమైన అభిషేకంతో కుమ్మరించుందండి, అభిషేకంతో నింపుతండి. ఓహే లాభాకార దేవ క్రీస్తు కొరకు ఏదైనా నష్టపోయిన స్థాయిలో ఉండే దానికంటే రెట్టిపు 100 దేవ సిక్క బకారాధన కొడు 100 రెట్టిపు 100 రెట్టిపు తండ్రి ఆశీర్వాదం దనేమో చేసి దేవ మీ వాక్య ప్రకారం వారి యేసులో ఇప్పుడు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన దేవోదులు పడిసినా కానీ ప్రార్థనిస్తున్నాం. భవాధికారులు లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ కొరకు సమర్పించిన వారు సంతోషం, సమాధానం, పరిశుద్ధ దైవజ్ఞానం, దేవా మీ శక్తి డివైన్ పవర్ లో యేసులో దేవాని ప్రేమలో నేమం చేసి ఏదైనా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా మీరు గొప్ప కార్యం చేసినట్టు ఉందని నమ్ముతుంది. దేవా బహుగా ఫలించాలి అని చెప్పిన వాక్య ప్రకారం మేమందరం యేసులో 100 సమృద్ధి ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. విరాకడలు మేమందరం ఎత్తపడిన గుంపులు ఉండే కృప తండ్రి దేశం అని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్న ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. వారి అవసరాలు అద్భుతంగా దనేమో జీసు దేవా మీ కొరకు సమర్పించిన వారి పూర్తిగా సమర్పించిన వారి యొక్క అవసరాలు యేసు నామములో మెరకలుగా అవసరాలు యేసులో తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. భౌతికలు లయమైపోయినాక నిరక్తంగా దావిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.